నటి మూడవ భాగం. రెండవ భాగంలో పద్మిని నాటక సమాజం ప్రారంభించడం వల్ల చక్రధరం అవమానంతో రగిలిపోతాడు. పద్మినికి గతంలో చక్రధరం ప్రవర్తన గుర్తొస్తుంది. ఇక గత్యంతరం లేక ఏదైనా ఉద్యోగం చూసుకోవడం లేదా హైదరాబాద్కి వెళ్ళిపోవడం మంచిదని భావిస్తారు పద్మిని, వసంతలు. కథ కొనసాగుతుంది. అదొక చిన్న పెంకుటిల్లు. చుట్టూ మట్టిగోడ ప్రహరీలా వచ్చి చెక్క గేటుంది. గేటు తోసుకుని లోపలికి వెళ్తే చిన్న ఖాళీ స్థలం ఆవు పేడతో కలిపిన చిక్కటి కళ్ళాపి చల్లి అందంగా ముగ్గేసి ఉంది. ద్వారానికి రెండు వైపులా చిన్న అరుగులు. 2 మెట్లెక్కి గడప దాటి లోపలికి వెళ్తే చల్లగా చలివేంద్రంలా ఉంది. అది వాసరాళ్ల గచ్చు. గచ్చు శుభ్రంగా కడిగి ఉంది. ఓ మూల చాప పరిచుంది. అది కాక 2 ఇనప కుర్చీలు మడిచి గోడ కానించి ఉన్నాయి. గోడకి ఒక వెంకటేశ్వర స్వామి సతీ సమేతంగా ఉన్న క్యాలెండర్, మరోటి రాధాకృష్ణుల క్యాలెండర్ ఉన్నాయి. అది దాటి లోపలికి వెళ్తే పాతకాలం నాటి ఇనప మంచం, దాని మీద ఓ పక్కగా పెట్టిన 4 బొంతలు, 4 దిళ్ళు, మంచం మీద పరుపు పరిచి పరిశుభ్రమైన దుప్పటితో కాసేపు నడుం వాలుద్దామా అనిపించేలా ఉంది. ఆ గదిలోనే మరో మూల చిన్న చెక్క టేబుల్, దాని ముందు ఒక చెక్క కుర్చీ, టేబుల్ మీద అలారం టైంపీసు, పిల్లల పుస్తకాలు ఉన్న టేబుల్ కూడా దుమ్ము లేకుండా శుభ్రంగా తుడిచుంది. అది కూడా దాటి వెళ్తే వంటగది. వంటగదికి అవతల పెరడు. పెరట్లో తులసి కోట, 2 కనకాంబరం మొక్కలు, 4 బంతి మొక్కలు నిండుగా పూలతో ఆ పెరటికి శోభనిస్తున్నాయి. ఈశాన్య మూల పెరడు. దాని చుట్టూ సిమెంటుతో గచ్చి ఉంది. ఒక ప్లాస్టిక్, ఒక ఇత్తడి చెంబులు ఉన్నాయి. మరో పక్క సిమెంటు రేకుల కప్పుతో బాత్రూమ్, లాబెటరీ ఉన్నాయి. ఆ పరిసరాలు, ఆ ఇల్లు చూస్తుంటే ఇంటిని చూసి ఇల్లాల్ని చూడాలి అనే సామెత ఉంది. ఆమె అంతకు ముందే స్నానం చేసి సంధ్యాదీపం పెట్టినట్లు గూట్లో దేవుడి పటాల ముందు వెలుగుతున్న దీపం చెబుతోంది. ఆమె ఎరుపు మీద పసుపు పూలున్న వాయిల్ చీర కట్టుకొని ఎరుపు జాకెట్ వేసుకుంది. పొడుగ్గా ఒత్తుగా ఉన్న జుట్టుకి కొబ్బరి నూనె రాసి గట్టిగా అల్లుకున్న జడబిళ్ళలు. బిళ్ళలుగా అందంగా ఆమె కూర్చున్న పీట మీద నుంచి కింద గచ్చు మీదకి జారింది. చామన ఛాయగా ఉన్న నల్లని కాటుక కళ్ళతో, నుదుట కుంకుమతో కళగా ఉంది. మెడలో పసుపు తాడికి పచ్చటి మంగళసూత్రాలు, గొంతుకి చుట్టుకుని నల్ల పూసలు. ఆ పూసల మధ్యలో 4 చిన్న చిన్న బంగారు గుళ్ళు. 16 అణాల తెలుగింటి ఆడపడుచులా, చూడగానే మంచి గృహిణి అనిపించేలా ఉందామె. వేగిన దొండకాయ ముక్కల్లో ఉప్పు కారం వేసి మూకుడు దించి పక్కన పెట్టింది. అప్పటికే చారుకి కావలసిన దినుసులన్నీ వేసి సిద్ధంగా పెట్టుకున్న స్టీల్ గిన్నె స్టవ్ మీద పెట్టి పీట మీద నుంచి లేచింది. అప్పుడే గేటు చప్పుడైంది. ఆమె భుజం మీదుగా వెనక్కి వీధి గుమ్మం వైపు చూసింది. శివరాం గేటు తీసుకొని వచ్చి మళ్ళీ గేటు వేసి లోపలికి వస్తున్నాడు. ఆమె గిరుక్కున వెనక్కి తిరిగి వంటగది గుమ్మంలోంచి మధ్యగదిలోంచి వీధి గదిలోకి వచ్చింది. లోపలికి వచ్చిన భర్త చేతిలోంచి క్యారేజీ తీసుకుని పలకరింపుగా నవ్వింది. అతను కూడా నవ్వి, ఉల్లిపాయ వేగిన కమ్మటి వాసన వస్తోంది. దొండకాయ, ఉల్లిపాయ ముక్కలు కలిపి వేయించావా అని అడిగాడు. ఆమె అవునన్నట్లు తల ఊపి, మంచినీళ్ళు తెస్తాను అంటూ లోపలికి వెళ్ళబోయింది. వద్దులే రజని, నేను అలా పద్మిని వాళ్ళింటికి వెళ్ళొచ్చాను, టీ కూడా తాగేశాలే అన్నాడు. అలాగా, ఎలా ఉంది పద్మిని అడిగింది రజని. పెదవి విరుస్తూ అన్నాడు. ఎలా ఉంటుంది, స్వాభిమానం గల పిల్ల, ఏదో నెట్టుకొస్తోంది అంటూ షర్టు విప్పి మధ్యగదిలోకి నడిచాడు. తలుపు పక్కగా గోడకి ఉన్న హ్యాంగర్కి షర్టు తగిలించి రజని అందించిన లుంగీ తీసుకుని పెరట్లోకి నడిచాడు. అతను కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చేలోగా రజని వంటగది అలమరలో ఉన్న ప్లాస్టిక్ డబ్బాలోంచి మిక్స్చర్ తీసి ప్లేట్లో వేసింది. గ్లాస్తో మంచినీళ్ళు కూడా తీసుకొని వచ్చి మధ్యగదిలో టేబుల్ మీద పెట్టి అలారం టైంపీస్ చూసింది. సమయం 7 కావస్తోంది. పిల్లలు ఇంకా కనిపించకపోవడంతో తిరిగి వంటగదిలోకి వచ్చి మరుగుతున్న చారు స్టవ్ మించి దింపి పోపు వేయడానికి చిన్న మూకుడు పెట్టింది. ఇంతలో శివరాం టవల్తో మొహం తుడుచుకుంటూ వచ్చాడు వంటగదిలోకి. పిల్లలు ఇంకా ట్యూషన్ నుంచి రాలేదా అని అడిగాడు. రజని పోపు వేసి చిటపటలాడుతున్న ఆవగింజలు, జీలకర్ర గుమగుమలాడుతున్న ఇంగువ చారులోకి వంచింది. స్టవ్ ఆర్పేసి వచ్చే టైం అయిందిలేండి అంది. నీ ట్యూషన్ పిల్లలు వెళ్ళిపోయారా అడిగాడు శివరాం. ఆమె అందించిన మిక్స్చర్ అందుకొని కొద్దిగా నోట్లో వేసుకుంటూ, ఆహా, వచ్చి వెళ్ళారు. పిల్లలు ఎంత బాగా చదువుతున్నారో అంది రజని. పద్మిని కూడా తెలుగు చెప్పగలదట, ఎవరైనా 4 పిల్లలుంటే చెప్పకూడదు అన్నాడు శివరాం. రజని ఆలోచిస్తూ అంది. నిన్ననే కాంతమ్మ గారు కబురు పెట్టారండి, ఇంకా 4 పిల్లలున్నారు పంపించరా అని. నేనే మరీ హైరాణ అవుతుందేమో అని ఆలోచించి చెప్తానన్నాను.
అయితే ఇంకేం, వాళ్ళని పద్మిని దగ్గరికి పంపిద్దాం అన్నాడు. అలాగే, దానికేం, నాకున్న ఈ 10 మంది పిల్లలు చాలు. చిన్న క్లాసు పిల్లలు కాబట్టి తెలుగు, ఇంగ్లీష్ నేర్పగలుగుతున్నాను. మన పిల్లల ట్యూషన్ ఫీజులకి సరిపోతుంది అంది రజని. రజని స్కూల్ ఫైనల్ పాస్ అయింది. ఇంటర్ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు పెళ్ళయింది. కాపురానికి వచ్చిన దగ్గర నుంచి అత్తగారిని, మావగారిని, ఒక ఆడపడుచుని మర్యాదగా చూసుకుంటూ పొందిగ్గా కాపురం చేసుకుంది. శివరాం రజని దంపతులకి 2 పిల్లలు. పెద్దవాడు 7, రెండోవాడు 5 చదువుతున్నారు. ఆ ఊళ్ళో ఉన్న ఒకే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేశాడు శివరాం. వాళ్ళిద్దరికీ లెక్కలు, సైన్సు చెప్పడానికి ఈ మధ్య ట్యూషన్ కూడా కుదిర్చాడు. నెలకి ఇద్దరికీ కలిపి 400 ట్యూషన్ ఫీజు ఇవ్వాల్సి వస్తోంది. రజని 4వ తరగతి పిల్లల వరకు ఇంగ్లీషు, తెలుగు నేర్పిస్తోంది. నెలకి 10 మంది పిల్లలకి కలిపి 1500 రూపాయలు ఆమె సంపాదించడంతో 400 పిల్లల ట్యూషన్కైనా శివరాంకి అది అదనపు భారంగా అనిపించడం లేదు. అదీగాక రజని చీరలకి ఫాల్స్ కుడుతుంది, కొంగులు కుడుతుంది, కొద్దిగా ఎంబ్రాయిడరీ కూడా చేస్తూ ఉంటుంది. పండగలు వచ్చినప్పుడు చుట్టుపక్కల ఆడవాళ్ళు కొత్త చీరలు ఫాల్స్ కుట్టడానికి ఇస్తుంటారు. ఒకళ్ళిద్దరూ మధ్య మధ్య ఎంబ్రాయిడరీ కూడా చేయించుకున్నారు. అందులో కొంత సంపాదిస్తుంటుంది. ఈ విధంగా అనుకూలవతి అయిన భార్య నుంచి సహకారం లభిస్తూ ఉండడంతో శివరాంకి జీవితం పెద్ద సమస్యగా తోచడం లేదు. ఎటొచ్చి అతనికి ఇష్టమైన నాటకరంగంలోనే స్వార్థపరుడైన చక్రధరం ద్వారా ఆశించినంత ప్రోత్సాహం లభించడం లేదన్న అసంతృప్తి మాత్రమే అతన్ని అప్పుడప్పుడు బాధిస్తూ ఉంటుంది. శివరాం రజనీలది మెత్తటి మనస్సు. ఎవ్వరిని నొప్పింపక తానొవ్వక అన్నట్టు మసులుకుంటుంటారు. చుట్టుపక్కల వాళ్లకే కాక ఆ ఊళ్ళో తెలిసిన వాళ్ళందరి దగ్గర మంచి దంపతులుగా పేరు తెచ్చుకున్నారు. పిల్లల్ని కూడా తనకు తోచినంతలో ఒక క్రమశిక్షణతో పెంచుతోంది రజని. నిజానికి ఆమె చదివింది స్కూల్ ఫైనల్ అయినా డిగ్రీ చదివిన వాళ్ళకి ఏమాత్రం తీసిపోని తెలివితేటలు, సంసారాన్ని గుట్టుగా లాక్కొచ్చే చాకచక్యం ఆమెకి దేవుడిచ్చిన వరాలుగా అబ్బాయి. అత్తగారు, మామగారు ఒకరికొకరుగా పోయి సుమారు 1 ఏడాది దాటుతోంది. అప్పటిదాకా సొంత అమ్మా నాన్నల్ని చూసుకున్నట్టే చూసుకుని పక్షవాతంతో 2 ఏళ్లు మంచాన తీసుకున్న మావగారికి చెయ్యని సేవ అని లేకుండా అన్ని సేవలు చేసింది. ఆమె పెళ్లినాటికి ఆడపడుచు 14 ఏళ్ల పిల్ల. ఆ పిల్లని కూడా ఎంతో బాధ్యతగా చూసుకుని 20 ఏళ్లకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపించారు భార్యాభర్తలు. అటు అత్తమామలు, ఇటు ఆడపడుచు కూడా రజనీని ఏనాడు పల్లెత్తి ఒక్క మాట అనలేదు. అనే అవకాశం రజనీ వాళ్ళకివ్వలేదు కూడా. శివరాం తండ్రిది కూడా చిన్న ఉద్యోగమే అవడంతో ఆయనకి పెన్షన్ కూడా లేకపోవడంతో శివరాం ఒక్కడి సంపాదనతోటే గడిచేది. అప్పులు చేస్తూ గడిపేశాడు. ఆ అప్పులన్నీ రజనీ కూడబెట్టిన డబ్బు ద్వారా తీర్చేసుకున్నాడు. అందరికన్నా ధనవంతుడు, రూపాయి కూడా అప్పు లేనివాడు అనే సూత్రాన్ని నమ్మిన రజనీ ఇంకా అప్పు చేయొద్దు అని భర్తకు చెప్పేసింది. ఏనాడు నాకు ఈ చీర కావాలి, ఈ నగ కావాలి అని శివరాంని కోరలేదు. కానీ శివరాంకే ఒక కోరిక, రజనీకి ఒక సూత్రం గొలుసు, ఒక నల్లపూసల గొలుసు ఏనాటికైనా కొనాలని. ఆ విషయం రజనీకి మాత్రం తెలియనివ్వలేదు. ఏనాటికైనా ఆమెకు తెలియకుండా అమాంతం ఆ నగలు తెచ్చిచ్చి ఆ క్షణంలో ఆమె కళ్ళల్లో మెరిసే మెరుపుల్ని చూడాలన్నదే అతని ఆశ. చాలాసార్లు అతనికి అనిపిస్తూ ఉంటుంది, సాయంకాలాలు ఆ పనికిమాలిన నాటకాల కోసం కాకుండా ఏదైనా పార్ట్ టైం జాబ్ చేద్దామా అని. కానీ మనిషికి అంతర్గతంగా ఉండే ఒక తెలియని తృష్ణ అతనిలో ఉండడం వలన అతను ఆ మైకంలోంచి బయటపడలేక తన ఆలోచనని కార్యరూపంలో పెట్టలేకపోతున్నాడు. గేటు చప్పుడవడంతో రజనీ వీధి గుమ్మంలోకి వచ్చి గేటు లోపలికి వస్తున్న పిల్లలిద్దరిని చూసి గడప దాటి బయటికి అరుగు మీద నిలబడింది. వీధి లైట్లు వెలుగుతున్నాయి. అంతేకాక చుట్టుపక్కల ఇళ్లల్లోంచి విద్యుత్ దీపకాంతి వీధిలోకి ప్రసరిస్తూ పరిసరాలను కాంతిమయం చేస్తోంది. గళ్ళ చొక్కాలు, సిమెంట్ కలర్ నిక్కర్లు వేసుకున్న సుధామ, సుధీర్లు పరిగెత్తుకుంటూ వచ్చి చాచిన చేతులకి వాళ్ల భుజాలకున్న బ్యాగులు అందించారు. బ్యాగులతో పాటు వాళ్ళిద్దరినీ కూడా చెరో చేత్తో పొదివి పట్టుకొని లోపలికి తీసుకువస్తూ అడిగింది, ఏం నాన్న, ఇవాళ ఆలస్యమైందేం? మా టీచర్ గారి పుట్టినరోజని మాకు కూడా పార్టీ ఇచ్చారమ్మా చెప్పాడు పెద్దవాడు సుధామ. అలాగా, ఏం తిన్నారు? అడిగింది బ్యాగులు గోడకున్న మేకుకు తగిలిస్తూ. కేకు ముక్కలు, మిక్స్చర్, బజ్జీలు పెట్టారు చెప్పాడు సుధీర్. మీ టీచర్ గారు కేక్ కట్ చేశారా ఏంటి? నవ్వుతూ అడిగాడు శివరాం. అవును నాన్న, వాళ్ళింట్లో ఎవరి పుట్టినరోజైనా కేకు కట్ చేస్తారట. శివరాం భార్య వైపు అనుమానంగా చూస్తూ, వాళ్ళు క్రిస్టియన్లా అని అడిగాడు. రజనీ తల ఊపుతూ, ఆయన పేరు జాన్సన్, ఏలూరు మిషనరీ స్కూల్లో చదువుకున్నారు అంది.
శివరాం పిల్లలిద్దరినీ దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ వెళ్ళి బట్టలు మార్చుకొని రండి అన్నాడు. హోంవర్కులు చేసేశారా అడిగింది రజని. మొత్తం చేశామమ్మా అన్నాడు సుధీర్. సరే హాయిగా అన్నాలు తిని పడుకోండి అంది రజని. అలాగే అంటూ ఇద్దరూ బట్టలు మార్చుకోవడానికి వెళ్ళిపోయారు. అయితే ఆ పంచేయి రజని, రేపే కాంతమ్మగారితో మాట్లాడి ఆ పిల్లల్ని పద్మిని దగ్గరికి పంపించు. అప్పటిదాకా సాగిన సంభాషణ ముగిస్తూ అన్నాడు శివరాం. అలాగే, దానికేం భాగ్యం. కాకపోతే ఆ పిల్లలకి పద్మిని ఇల్లు ఒకసారి చూపించాలి కదా. వాళ్ళని తీసుకుని నేను కూడా ఓసారి వెళ్ళొస్తాను, పలకరించినట్లుగా ఉంటుంది అంది రజని. వెళ్ళిరా, కాస్త ధైర్యంగా ఉంటుంది. రండి భోజనాలు వడ్డిస్తాను అంటూ రజని వంటగదిలోకి దారితీసింది. యవనిక స్కూల్లో హెడ్ మిస్ట్రెస్ అప్పచెప్పిన దుర్గాబాయ్ దేశ్ముఖ్ జీవిత చరిత్ర నాటకాన్ని పద్మిని చాలా సీరియస్గా చదివింది. నాటకం ట్రూప్కి కేటాయించిన సమయం 1 గంట. అది కూడా ఎంతో చర్చ తర్వాత గంట సమయం కేటాయించగలిగానని చెప్పింది కమల. కాకపోతే రాసినావిడ నాటకంలా కాక మరో చరిత్ర రాయడం వలన 2 గంటలు దాటేలా ఉంది నాటకం. పద్మిని 2 రోజులు కూర్చుని మొత్తం నాటకాన్ని 4 భాగాలుగా విభజించి గంటకు కుదించింది. దుర్గాబాయి బాల్యం, ఆమె వివాహం, ఆమె సామాజిక సేవ, ఆమె రాజకీయ సేవ, గాంధీ నెహ్రూలతో ఆమెకి ఉన్న అనుబంధం అంతా కలిపి కుదించిన నాటకం పట్టుకొని యవనిక స్కూల్కి బయలుదేరింది. వసంత కూడా వస్తాను అనడంతో ఇద్దరూ ఇంటికి తాళం వేసి బయలుదేరారు. వాళ్ళు వీధి మలుపు తిరుగుతుండగానే రజని రిక్షాలోంచి దిగడం, ఆమె వెనక 2 పిల్లల్ని చూసి ఆగిపోయారు ఇద్దరు. అంతకుముందు రజనీతో పరిచయం ఉండడం వలన ఆమెను చూడగానే పద్మిని ఆనందంగా పలకరించింది. బాగున్నావా రజని అంటూ. బాగున్నాను పద్మిని, ఎక్కడికో వెళ్తున్నట్టున్నావే అంది రజని. యవనిక స్కూల్కి వెళ్తున్నాను అంటూనే తాళం తీసి లోపలికి రండి అంటూ వాళ్ళని ఆహ్వానిస్తూ తాను లోపలికి నడిచింది పద్మిని. వసంత ఆ పిల్లల వైపు చూస్తూ వీళ్ళెవరక్క అని అడిగింది రజనీని. దీని పేరు హరిప్రియ, దాని పేరు కృష్ణప్రియ అంటూ ఆ పిల్లలిద్దరినీ పరిచయం చేసి పద్మినిని చూపిస్తూ వాళ్లతో అంది రజని. ఈవిడే రేపటి నుంచి మీకు తెలుగు నేర్పే టీచర్ గారు. పద్మినికి ఆ మాట వినగానే బోలెడంత ఆశ్చర్యంతో పాటు చాలా ఆనందంగా అనిపించింది. ఏమిటి రజని అంది అర్ధోక్తిగా చూస్తూ. రజని అంది, అవును పద్మిని, నాకు అసలు తీరడం లేదు. వీళ్ళిద్దరూ తెలుగు నేర్పమంటున్నారు, అందుకే నీ దగ్గరకు తీసుకొచ్చాను. వీళ్లతో పాటు రేపు మరో 2 పిల్లలు వస్తారు. పద్మిని వాళ్ళని చూస్తూ అడిగింది. ఏం చదువుతున్నారమ్మా మీరు? కృష్ణప్రియ చెప్పింది, 3వ తరగతి. ఇద్దరూ కవలలా? రజనీని చూస్తూ అడిగింది పద్మిని. అవునన్నట్టు తలుపుతూ. ఒకేలా ఉన్నారుగా మరి అంది. అదే చూస్తున్నాను నవ్వింది పద్మిని. వసంత, టీ పెట్టనా అక్క అంది పద్మినితో. రజని కల్పించుకుని, ఇప్పుడేం వద్దు వసంత, మీరెక్కడికో వెళ్తున్నారు కదా, బయలుదేరండి. వీళ్ళకి ఇల్లు చూపిద్దామని తీసుకొచ్చాను అంటూ, రేపటి నుంచి రమ్మంటావా పద్మిని వీళ్ళని అని అడిగింది. పద్మిని టైం చూస్తూ, ఇంకా 1 గంటేగా, వీళ్ళకివాళే ప్రారంభిస్తాను, ఓ అరగంట చెప్తాను, నీతో తీసుకెళ్ళు, రేపటి నుంచి వాళ్ళు వస్తారు అంది. సరే అయితే అంటూ పిల్లలతో అంది, వెళ్ళి చదువుకోండి. వాళ్ళు పద్మిని దగ్గరగా వచ్చారు. వసంత రజని పెరట్లోకి వెళ్లారు. ఎండ చురుగ్గా ఉన్న జామ చెట్టు కింద నీడగా ఉంది. దాని మీదకి పక్కింటి మామిడి చెట్టు కొమ్మల మీద కూడా నీడపడి మరింత చల్లగా ఉండడంతో ఇద్దరూ జామ చెట్టు కిందికి చేరారు. నువ్వేం చదువుకున్నావు వసంత అడిగింది రజని వసంత చెట్టు కింద పరిచిన జంపకాన మీద కూర్చుంటూ. నేనేం చదువుకోలేదక్క, తినడానికి తప్ప ఇంకెందుకు పనికిరాను. ఏంటో ఈ బతుకు. పద్మినక్క లేకపోయి ఉంటే ఎప్పుడో పోయేదాన్ని అంది వసంత కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే. అంత మాట అనుకులే. దేనికి పనికిరాకపోవడం ఏంటి? పచ్చళ్ళలో అవి బాగా చేస్తావుగా ఆయన చెప్పారు. రాబోయేది ఊరగాయల కాలమేగా, ఎవరన్నా సాయం కావాలని అడిగితే నీకు చెబుతాలే, 10వ పరకో ఇచ్చినా చాలుగా అంది రజని. ఏదోలే, నా చేతి ఖర్చులన్నా వెళ్ళిపోతే చాలు, అలాంటిదేమన్నా ఉంటే చెప్పు, నీకు రుణపడి ఉంటాను అంది వసంత దీనంగా. ఊరుకో వసంత, అంత ప్రాధేయపడతావేం ఓదార్చింది రజని. ఇద్దరూ కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకునేలోగా పద్మిని పిల్లలకి వేమన పద్యాలతో తెలుగు క్లాసులకి శ్రీకారం చుట్టింది. శ్రావ్యంగా శృతిబద్ధంగా ఆమె వేమన శతకాలు పాడుతుంటే లోపల నుంచి వినిపిస్తున్న ఆమె తీయని స్వరం వింటూ ఎంత తీయటి గాత్రమిచ్చాడు ఈమెకి భగవంతుడు అనుకుంది రజని. అరగంట తరువాత పిల్లలతో పాటు పెరట్లోకి వచ్చిన పద్మిని రజనితో అంది, స్పష్టమైన పలుకు రజని వీళ్ళది, ముచ్చటైన పిల్లలు. రజని నవ్వుతూ లేచి నిలబడి పిల్లల్ని అడిగింది, టీచర్ అమ్మగారు ఎలా ఉన్నారు, నచ్చారా?
వాళ్ళిద్దరూ గబగబా నచ్చిందన్నట్టు తలూపారు. వసంత కూడా లేచి జంపకాన దులిపి మడత పెట్టి చెట్టు కానించి పెట్టింది. కొంచెం టీ తాగి వెళ్ళు రజని అంది పద్మిని స్టవ్ దగ్గరగా నడుస్తూ. వద్దు పద్మిని అంటున్న రజని మాటలు వినిపించుకోకుండా స్టవ్ వెలిగించి టీకి నీళ్లు పెట్టింది. రజని మాట్లాడలేదు. కాసేపట్లో అందరూ టీ తాగాక కలిసి బయటికొచ్చారు. వసంత పద్మిని స్కూల్ వైపు వెళ్తుంటే రజని పిల్లల్ని తీసుకుని రిక్షా ఎక్కింది. వీళ్ళు వెళ్ళేసరికి కమల టీచర్స్తో మీటింగ్లో ఉంది. వసంత పద్మిని స్కూల్ ఆవరణంతా కలియ తిరిగి నందివర్ధనం పూలుంటే కోసుకున్నారు. స్కూలు వెనక భాగంలో దాదాపు కూలిపోతున్నాయి 2 బాత్రూంలు. అవి కడిగి చాలా కాలమైందన్నట్టు చాలా అసహ్యంగా ఉన్నాయి. అయ్యో, పిల్లలు ఇవే వాడుకుంటారా? ఆందోళనగా అడిగింది వసంత. ఇది గవర్నమెంట్ స్కూలు. మన ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైనవెన్నో ఉన్నాయి. అందులో ఈ స్కూల్ ఒకటి. ఏమో, త్వరలో దీనికి మోక్షం కలుగుతుందని పెద్దావిడ ఆశపడుతున్నారు. చూద్దాం అంది పద్మిని. మన యవని కూడా ఇదే బాత్రూమ్ వాడుకుంటుందేమో కదక్కా, రోగాలు రావు. వసంత ఆ మాట అన్నాక పద్మినికి కూడా కొంచెం కంగారు అనిపించింది. అవును కదా, ఈ ఆలోచన నాకు రాలేదెందుకో అనుకుంది. కానీ చేసేదేముంది? 7-8 గంటలు స్కూల్లో ఉండే పిల్లలు బాత్రూమ్ వాడుకోకుండా ఎలా ఉంటారు? అందులోనూ ఆడపిల్లలకి వేరే మార్గం ఉందా? ఇంతలో ప్యూన్ వచ్చి మీటింగ్ అయిపోయిందని చెప్పడంతో ఇద్దరూ లోపలికి నడిచారు. పద్మినిని ఆదరంగా ఆహ్వానించింది కమల. వసంతని తన చెల్లెలుగా పరిచయం చేస్తూ కుదించి రాసిన నాటకం కాగితాలు ఆవిడికి అందిస్తూ, మీ అనుమతి లేకుండా కుదించానండి. మీరు చూశాక అవసరాన్ని బట్టి మళ్ళీ ఒకసారి ముగ్గురం కూర్చుని మార్పులేమన్నా ఉంటే చేసుకుందాం వినయంగా అంది పద్మిని. ఓ, కుదించేశారా? సరేలేండి, పర్లేదు, మాకు కూడా టైం సేవ్ అయింది కదా అంటూ కాగితాలు అందుకుని చూస్తూ అంది. రేపు నేను మా టీచర్ గారు చదివి మీకు కబురు చేస్తాను. మీ ఇష్టం. మీకు నచ్చకపోతే మళ్ళీ రాద్దాం. నేను డైరెక్షన్ చేయగలను. పద్మిని మాటలాపుతూ అంది కమల. మీరు దుర్గాబాయ్ దేశ్ముఖ్గా పాత్ర వేయాలి. డైరెక్షన్ అవసరం లేదు. నేనా? నివ్వెరపోతూ చూసింది పద్మిని. మీరు పిల్లలతో వేయిస్తాను అన్నారు. అవును, అలాగే అనుకున్నాం. కానీ మా ఎమ్మెల్యే గారు ప్రొఫెషనల్స్తో వేయించండి, ఖర్చు ఎంతైనా పర్లేదన్నారు. అంచేత అనుకున్న దానికన్నా మేము గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నాం. పిల్లలతో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో మీ యవనిక కూడా పాల్గొంటుంది. కాకపోతే ఈ నాటకం మీ ట్రూప్తో వేయిస్తే మీకు కావలసిన ఖర్చులు, పారితోషికం కూడా మేమిస్తాము. కమల మాటలు అవసాన దశలో ఉన్న వ్యక్తికి ఆ భగవంతుడే దిగివచ్చి మరికొంతకాలం ఆయుర్దాయం పొడిగించినప్పుడు కలిగే భావన లాంటిది కలిగింది. ఇంకా ఏమీ చేయలేకపోతున్నాను అన్న నిరాశ నిస్పృహలతో ఉన్న తనకి ఎంత మంచి అవకాశం లభిస్తోంది. కానీ ఇదొక బాధ్యత, చాలా పెద్ద బాధ్యత, తను ఊహించలేని బాధ్యత. నెరవేర్చగలదా? పద్మిని ఆలోచిస్తుంటే ఎక్కడ కాదంటుందో అన్నట్టుగా వసంత పద్మిని కాలివేళ్ల మీద సన్నగా కాలితో తట్టింది. పద్మిని ఉలిక్కి పడి చూసింది వసంత వైపు. కాగితాల్లోకి చూస్తున్న కమల చూడకుండా సరే అను అన్నట్టుగా సైగ చేసింది వసంత. పద్మిని సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతూ అంది. మీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు మేడం. మీరు నా మీద పెట్టిన ఈ బాధ్యత మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను. ఈ మధ్య మహిళా కళాకారుల వేదిక అని ఒక సంస్థ రిజిస్టర్ చేయించాను. ఆ సంస్థ ద్వారా నేను ఈ నాటకం ఆడుతాను. మీ కార్యక్రమం దిగ్విజయం చేసే బాధ్యత నాది. ఆవిడ తలెత్తి పద్మిని వైపు చిరునవ్వుతో చూసింది. నాకు మీ మీద నమ్మకం ఉండబట్టేగా మీకు అప్పచెప్పాను. తిరిగి అడిగింది. మీ సంస్థలో ఎంతమంది ఉన్నారు మెంబర్స్? వెంటనే సమాధానం చెప్పలేకపోయింది పద్మిని. 7 సభ్యులతో రిజిస్టర్ చేయించింది. అందులో తాను, వసంత, శివరాం, యవనిక, మరో మేకప్ ఆర్టిస్ట్ కుమార్, ఇంకా 2 ఈ ఊళ్ళో లేని ఆర్టిస్టుల పేర్లు. వాళ్ళతో సంప్రదించకుండానే చేర్చింది. ఇవన్నీ ఆవిడకు చెప్పడం ఎలా? అలాగని ఎవరూ లేరండి, నేను వసంత అని కూడా అనలేదు. ఆమె మౌనం చూసి కమల అంది. మీకు ఆర్టిస్టులు కావాలంటే మా టీచర్లు కూడా చేస్తారు. వాళ్లలో ఉత్సాహం ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళని మీరు తీసుకోవచ్చు. కాకపోతే మేల్ ఆర్టిస్టులు మీ వాళ్లే కావాలి. పద్మిని చప్పున అంది. మొత్తం నాటకం మహిళలతో వేయిస్తే ఎలా ఉంటుంది? ఆవిడ అర్థం కానట్టు చూసింది. ఎలా అంటే అన్ని పాత్రలు గాంధీ గారు, నెహ్రూ గారు పాత్రలతో సహా ఆడవాళ్లే చేస్తే ఎలా ఉంటుంది? ఆవిడ ఆలోచనగా చూసింది. కొన్ని క్షణాలు ఆలోచిస్తూ కూర్చున్న ఆవిడ మొహంలో క్రమంగా ఆనందం వెల్లివిరిసింది. ఎక్సలెంట్ ఐడియా, అలాగే చేద్దాం. నా చిన్నప్పుడు ఆడవాళ్ల పాత్రలు కూడా మగాళ్లే వేసి నాటకాలు ఆడారని విన్నాను. అవునండి, అలా చాలా నాటకాలు మగవాళ్లే ఆడేసేవారు. నాకు తెలుసా విషయం. ఇప్పటికీ స్త్రీ పాత్రలు లేకుండానే నాటకాలు రాసుకుంటారు కొంతమంది.
మేమే దెబ్బలాడం, అలా అయితే లేడీ ఆర్టిస్టులు ఏమైపోవాలని. అంచేత ఒకటో రెండో పెడతారు స్త్రీ పాత్రలు అంది పద్మిని. అవును, నేను విన్నాను. సరేలేండి, వాళ్ళ సాధక బాధకాలేవో వాళ్లకున్నాయి, వదిలేద్దాం. మీరు చెప్పిన ఐడియా బాగుంది. వెంటనే మీరు ఇది అమలుపరిచే పద్ధతి ఆలోచించి మీకెంతమంది ఆర్టిస్టులు కావాలో నాకు చెప్పండి. 2-3 నేను ఏర్పాటు చేయగలను. మనం శనివారం 1 గంట సేపు కూర్చుని చర్చిద్దాం. సోమవారం నుంచి రిహార్సల్స్ ప్రారంభిద్దాం. అలాగే. పద్మినికి గాల్లో తేలిపోతున్నట్టే అనిపించసాగింది. ఇంత త్వరగా తన ఆశయం కార్యరూపం దాల్చగలదని ఏనాడు ఊహించలేకపోయింది. ఊహించని ఆనందం ఎంత మధురంగా ఉంటుంది ఇప్పుడే తెలుస్తున్నట్టు అనిపిస్తోంది. అయితే ఆనందంతో పాటు కొంత ఆందోళన కూడా కలుగుతోంది. దుర్గాబాయ్ దేశ్ముఖ్ నాటకంలో చాలానే పాత్రలు కావాల్సింది. ముందు తను క్యారెక్టర్స్ లిస్ట్ రాసుకోవాలి. ఎవరెవరు చేస్తారో తనకు తెలిసిన ఆర్టిస్టులందరినీ అడగాలి. ఎవరెవరు ఏ ఏ పాత్రలకి సరిపోతారో చూసుకోవాలి. చాలా పనుంది. ఇదంతా ఆవిడిచ్చిన వ్యవధిలో చేయగలుగుతుందా తను? పద్మిని ఆలోచనలకి ఆటంకం కలిగిస్తూ అంది కమల. మీరు శనివారం వచ్చేటప్పుడు బడ్జెట్ కూడా వేసుకుని రండి. మీకెంత కావాలో చెప్తే నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడతాను. అలాగే. మెరిసే కళ్ళతో అంగీకరించింది. ఆవిడ పద్మిని ఇచ్చిన పేపర్స్లోకి తల వంచుకోవడంతో వసంత పద్మిని మొహాలు చూసుకున్నారు. ఇక వెళ్దామా అన్నట్లు. పద్మిని కళ్ళతో సరే అన్నట్టు సైగ చేసి నెమ్మదిగా అడిగింది. మేడం, మరి మేం వెళ్ళొచ్చా? కమల తలెత్తి బయలుదేరండి, నేను స్క్రిప్ట్ చూసి చెప్తాను అంది. పద్మిని నమస్కరించి లేవబోతుండగా వసంత అంది. మేడం, స్కూల్లో బాత్రూములు సరిగ్గా లేవు. పిల్లలకి జబ్బులు వస్తాయి కదా అలాంటి బాత్రూములు వాడితే. కమల అనుకోని ప్రశ్నకి తలెత్తి వసంత వైపు చూసి ఆమె ప్రశ్న అర్థం చేసుకుంటున్న దానిలా కొన్ని క్షణాలు తదేకంగా చూస్తూ ఫక్కున నవ్వింది. అమ్మా, ఇది గవర్నమెంట్ స్కూలు. పిల్లలు కూర్చోడానికి కుర్చీలు బల్లలు సరిగ్గా లేవు. మీరు బాత్రూమ్ గురించి ఆలోచిస్తున్నారా? పైగా ఇది భారతదేశం. ఇక్కడ ఆడవాళ్ల బతుకుల గురించే సీరియస్గా ఆలోచించని వాళ్ళు ఆడవాళ్లకి అత్యవసరమైన బాత్రూమ్ గురించి ఆలోచిస్తారంటారా? ఇక్కడే కాదు, మీరెక్కడికి వెళ్ళినా ఇళ్లల్లో తప్ప మరెక్కడా ఆడవాళ్ళకి ప్రత్యేకమైన టాయిలెట్ సదుపాయం ఉండదు. సిటీల్లో కూడా లేదంటే మీరు నమ్ముతారా? వాటి కోసం ఆడవాళ్ళు ఉద్యమాలు కూడా మొదలు పెడుతున్నారు. అది మన దౌర్భాగ్యం. ఆవిడ మాటలకి వసంత విస్తుపోయి చూస్తోంది. సిటీల్లో బాత్రూమ్లుండవా? ఇక్కడే నయం. రేకుల కప్పో మట్టి గోడలో ఏదో ఒకటి ఉంటుంది అనుకుంది మనసులో. పైకి మాత్రం ఏం మాట్లాడకుండా కుర్చీలోంచి లేచింది. పద్మిని కూడా లేచి వెళ్ళొస్తామంటూ ఆవిడికి నమస్కరించి వసంత చేయి పట్టుకొని బయటికి లాక్కొచ్చింది. గేటు దాకా గబగబా నడిచి, నీకు బుద్ధుందా? ఎందుకు ఆ ప్రశ్న అసలు? ఇదే మహాపట్నమా? పాలరాతి గచ్చుతో బాత్రూములు కట్టడానికి అంది కోపంగా. పట్నాల్లో కూడా లేవంటుంటే ఇంకా పాలరాయి గురించి ఆలోచిస్తావేంటక్క? ఇక్కడే నయంగా. ఏమీ లేకపోతే తోపుల్లోకి వెళ్ళినా నీట్గా ఉంటుంది అంది అక్కసుగా వసంత. నోరు మూసుకో. ఇప్పుడు ఆ ప్రసక్తి అవసరమా? ఇంత పెద్ద పనుంది మనకి. ముందు దీని గురించి ఆలోచించు. డబ్బులు కూడా వస్తాయి. పద, ముందు శివరాం ఇంటికి వెళ్దాం. ప్రస్తుతానికి అతనొక్కడే మనకి కావలసిన సలహాలు ఇచ్చి సాయం చేసే వ్యక్తి. శివరాం అప్పుడే ఇంటికి వస్తాడా? ఇంకా 4 అంది పద్మిని. అప్పుడే ఆ సంగతి గుర్తొచ్చినట్టు పెదాలు కొరుక్కుంటూ అంది. వెళ్ళి రజనీతో మాట్లాడుతూ ఈలోగా వస్తాడుగా. ఏమో, కమ్యూనిటీ హాల్కి వెళ్తే? పద్మినికి కూడా వసంత మాట నిజమే అనిపించింది. నాటకం ఉన్నా లేకపోయినా ప్రతిరోజు సాయంత్రం అక్కడ కలుసుకొని వెళ్తాను. యవనిక వచ్చే టైం కాబట్టి ఇంట్లో ఎవరో ఒకళ్ళం ఉండాలిగా. సరే, నేనుంటాలే, నువ్వెళ్ళు అంది వసంత. ఇద్దరూ అడుగులు వేగంగా వేశారు ఇంటివైపు. చాలా రోజుల తర్వాత కమ్యూనిటీ హాల్ వైపు నడుస్తుంటే పద్మినికి కొంచెం జంకు లాంటిది కలిగింది. ఒకప్పుడు ఒక హక్కుగా ధీమాగా వచ్చేది. ఇప్పుడు తప్పు చేసిన దానిలా బెరుగ్గా, ఎవరికో దేనికోసమో భయపడుతూ ఒక్క క్షణం వెళ్ళిపోవాలనిపించింది. అక్కడ అడుగు పెట్టగానే అతనే కనిపిస్తాడు. అందరికన్నా ముందు వచ్చి కూర్చుని ప్రతి అరగంటకి కాఫీ తాగుతూ సిగరెట్లు కాలుస్తూ ఏదో ఆలోచిస్తూ మరేదో ప్రణాళికలు రచిస్తూ కూర్చుని ఉంటాడు. శివ వచ్చాడో లేదో. రాకపోతే వెళ్ళగానే తనకెదురయ్యేది అతనే. ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? అప్పుడే కొత్తగా పరిచయం అయినట్టు ఇబ్బందిగా ఉంటుందేమో మాట్లాడాలంటే. అసలు అతను మాట్లాడతాడా? ఎందుకు వచ్చావని అడిగితే ఏం చెప్పాలి? శివ కోసం అంటే వేరే విధంగా మాట్లాడే అవకాశం ఉంది. పద్మిని పరిపరి విధాలా ఆలోచిస్తూ కమ్యూనిటీ హాల్ దగ్గరకు వచ్చింది. సగం విరిగిన గేటులోంచి లోపలికి నడిచింది. ఆవరణంతా మరింత చండాలంగా ఉంది.
లోపలికి వెళ్లేందుకు ఎక్కవలసిన 4 మెట్లు కాఫీ మరకలతో సిగరెట్ పీకలతో అడుగు పెట్టడానికి కూడా అసహ్యం వేసేలా ఉన్నాయి. చీర కుచ్చిళ్ళు కొద్దిగా ఎత్తిపెట్టుకుని మెట్లెక్కి ద్వారం ముందుకొచ్చింది. సిగరెట్ వాసన గుప్పుమంది. చెంగు ముక్కుకి అడ్డం పెట్టుకుంది. అడుగుల చప్పుడు వినిపించింది కాబోలు. పచార్లు చేస్తున్న అతను లోపల నుంచి ద్వారం దగ్గరకొచ్చాడు. నువ్వా? ఏంటి ఇటుగాలి మళ్ళింది అంటూ సిగరెట్ ఆఖరి దమ్ము పీల్చి పద్మిని తలమీదుగా బయటికి విసిరేశాడు. అతని మాటల్లోని హేళన ఆమె మనసును సూటిగా తాకి ఒక్క క్షణం బాధనిపించింది. అతని స్వభావం అలవాటైన దానిలా తనను తాను తమాయించుకొని బాగున్నారా అంది. నాకేం, దివ్యంగా ఉన్నాను. ఎలా ఉంది మీ మహిళా కళాకారుల వేదిక? అదో రకంగా చూస్తూ అడిగాడు. ఆమె ఏం మాట్లాడలేదు. ఇంకా ఎవరూ రాలేదు. మేకప్ ఆర్టిస్ట్ రాము కూర్చుని ఉన్నాడు. పద్మిని చూడగానే బాగున్నావా అక్క అని అడిగాడు ఆప్యాయంగా. నువ్వెలా ఉన్నావు రాము, బాగున్నావా అడిగింది పద్మిని అతనక్కడ ఉన్నందుకు సంతోషిస్తూ. బాగున్నానక్క. ఏంటక్క ఈ మధ్యన రావట్లేదు? ఆమె ఏం చెప్తుందా అన్నట్టు చెవులు రిక్కించి చూస్తున్నాడు చక్రధరం. అతనికి ఆమెను చూడగానే బలవంతంగా అణుచుకున్న కోరలు చాచుకుని విజృంభిస్తున్నట్టు అనిపించింది. 40 దాటుతున్నా ఇంత అందంగా నేవళంగా ఉన్న డ్రామా ఆర్టిస్టులు చాలా అరుదు. ఈమె సినిమా హీరోయిన్ కావాల్సింది. అదృష్టం బాగాలేక రంగస్థలం మీద ఆగిపోయింది. పద్మిని స్వరం వినిపించింది. ఈ మధ్యన నాటకాలేం ఆడినట్టు లేదు కదా రాము. రిహార్సల్స్కి రమ్మని నాకు కబురు కూడా ఏం అందలేదు. అందుకని ఇంటి దగ్గర ఉండిపోయాను. ఇవాళే అందరినీ చూడాలనిపించి ఇలా వచ్చాను. మంచి పని చేసావక్క. సార్ కొత్త నాటకం రాశారు. హీరోయిన్ దొరకలేదు. రాము మాటలు పూర్తి కాకుండానే సీరియస్గా పిలిచాడు చక్రధరం. రాము అంటూ. రాము కొంచెం బెదురుగా అతని వైపు చూసి మౌనంగా ఉండిపోయాడు. వస్తున్నప్పుడు కలిగిన బెదురు, బింకం ఇప్పుడు చక్రధరం మాటలు ప్రవర్తనతో పోయి కొంచెం ధైర్యం వచ్చింది పద్మినికి. నేనేం తప్పు చేశానని ఇతనికి భయపడాలి అనుకుంది. కాలితో తొక్కిపెట్టి అణచడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ ఎగిరిపడుతున్న గాలి బెలూన్లా ఆమె ఎంత అణకువగా ఉండాలనుకున్నా ఆత్మవిశ్వాసం ఎగిసిపడుతుంటే కొంచెం చుబుకం ఎత్తి అతని వైపు చూసింది. హీరోయిన్ దొరక్కపోవడానికి దేశం గొడ్డుపోయిందా? నాకు టైం లేక నాటకాలకు ప్రస్తుతం విరామం ఇచ్చాను. సినిమాలకి రాయడానికి నాకు చాలా అవకాశాలు వస్తున్నాయి అన్నాడు. ఆమె నవ్వింది. ఏం నవ్వుతున్నావు? నేను చెప్పేది జోక్లాగా ఉందా? నీకన్నా గొప్ప ఆర్టిస్టులు నాకు దొరకరని ధీమానా? నిన్ను బతిమాలి మళ్ళీ వేషానికి పిలుస్తాననుకున్నావా? సీరియస్గా అడిగాడు. ఆమె ఇంకా భయపడదలుచుకోలేదు. ఇంతకాలం గౌరవంతో కూడిన ఒక భయం ఉండేది. ఇప్పుడు ఆ గౌరవమే పోయాక భయం దేనికి అనుకుంది. అందుకే కొంచెం తెగింపుతో అంది. మీరేం కంగారు పడకండి సార్. నేను వేషాల కోసం మీ దగ్గరకు రాలేదు. నా తోటి కళాకారులు అందరితో 2 ఏళ్ల అనుబంధం ఉంది. అందరం ఓ కుటుంబంలా కలిసి ఉన్నాం. 4 రోజులు దూరంగా ఉన్నంత మాత్రాన అభిమానాలు ఉండవా? చూసి వెళ్దామని వచ్చాను. అంతేకాదు శివతో పనుండొచ్చాను. ఓహో, అదా సంగతి. ఏం పనో వెటకారంగా అడిగాడు. పద్మినికి అసహ్యం కలిగింది. అయినా బయటపడకుండా కొంచెం గర్వంగా చెప్పింది. మహిళా కళాకారులతో మంచి నాటకం ఆడే అవకాశం కలిగింది. ఆ విషయమై అతనితో మాట్లాడాలని వచ్చాను. ఓ, కంగ్రాట్స్, సాధించావు. ఇంతకీ ఎక్కడ, ఎవరు వేయిస్తున్నారు? నా కూతురు చదువుతున్న స్కూల్లో వార్షికోత్సవాలున్నాయి. ఆ సందర్భంగా దుర్గాబాయి దేశ్ముఖ్ జీవిత చరిత్ర నాటకంగా వేస్తున్నాం. అలాగా, నువ్వైనా దుర్గాబాయివి? అతని స్వరంలో అంతకంతకు అధికమవుతున్న వ్యంగ్యం. అవును, నేనే. ఏం పనికిరానంటారా? నవ్వుతూ చూసింది. ఆమె అంత సూటిగా నిర్భయంగా చూడడం, మాట్లాడడం ఎరుగని చక్రధరం దిమ్మెరపోయాడు. వేషాలు లేక తిండి తినడానికి కూడా వెతుక్కునే పరిస్థితి వస్తే తన కాళ్ళ దగ్గరికి దిగొస్తుందనుకున్నాడు. పంతం కొద్దీ కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నాడు. కానీ రంగస్థల నటిగా ప్రధాన పాత్రలు పోషించడంలో పద్మిని లాంటి కళాకారిణి ఆంధ్రదేశం మొత్తం మీద లేదు. ఖచ్చితంగా మరో 5 ఏళ్ల పాటు ఈమె కథానాయిక పాత్రలకు సరిపోతుంది. ఈమె వేసిన తన ప్రతి నాటకం విజయం సాధిస్తూనే ఉంది. చక్రధరం ఎప్పటినుంచో ఈ రంగంలో ఉన్నాడు. కొంతకాలం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసి నాటకాల మీద ఉన్న పిచ్చితో ఉద్యోగం మానేశాడు. ఆ తరువాత మరికొన్ని ఉద్యోగాలు కూడా చేశాడు. కానీ ఎందులోనూ కుదురులేకపోవడంతో కొందరు అతన్ని తీసేయడం, కొన్ని అతనే మానేయడం జరిగింది. రచయితగా వెలిగిపోవాలని ఆశపడ్డాడు. పత్రికలకు కథలు, కవితలు పంపించడం, అవి వచ్చేయడం జరిగింది. ఇంకా లాభం లేదనుకుని నాటకాలు రాయడం ప్రారంభించాడు. రాసిన నాటకాలు పట్టుకుని కొన్ని సంస్థల చుట్టూ తిరగడం, ప్రతి సంస్థలోనూ వాళ్లకంటూ ఒక రచయిత ఉండడం వల్ల అతని నాటకాలు ఎవరూ ఆడలేదు.
ఆఖరికి తనే మిత్రులు హరికృష్ణ, శంకరం, ప్రభాకరంతో పాటు నాటకం వల్ల ఆసక్తి ఉన్న మరికొంతమంది కుర్రవాళ్లను చేరదీసి ఒక సంస్థ రిజిస్టర్ చేయించుకుని తన నాటకాలు తనే ఆడించడం మొదలుపెట్టాడు. అతను గొప్ప రచయిత కాకపోయినా రాసి రాసి కొద్దిగా చేయి తిరిగింది. కానీ కళాకారుల నటన బాగోలేకో సంస్థ కొత్తది కావడం చేతో కొంతకాలం పాటు ఆశించినంత పేరు రాలేదు. ఎప్పుడైతే పద్మిని ప్రవేశించిందో అప్పట్నుంచి అతనికి దశ తిరిగినట్లయింది. ప్రదర్శింపబడిన ప్రతి నాటకం బహుమతులు గెలుచుకోవడంతో నాటకరంగంలో అతని పేరు వినిపించడం మొదలైంది. అనుకోకుండా ఒక నాటకం హక్కులు సినిమా నిర్మాత తీసుకోవడం జరిగిన దగ్గర నుంచి ఇంకా కొంచెం పేరొచ్చింది. అడపాదడపా కథలు కూడా అచ్చవసాగాయి. అయితే అతనికి పేరు వచ్చింది కొంత చాకచక్యంతో 10 మందిని ఆకట్టుకొని వచ్చిన పేరు పెంచుకుంది కొంత. చిన్నప్పటి నుంచి చక్రధరానికి అహంకారం, పొగరు ఎక్కువే. తల్లి మాట వినేవాడు కాదు. స్కూల్కి వెళ్లకుండా తండ్రితో దెబ్బలు తినేవాడు. అయినా మారకపోగా మొండితనం ఎక్కువయ్యి అది మూర్ఖత్వంగా మారింది. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు. అతను స్కూల్ ఫైనల్ కష్టం మీద పాసై కాలేజీలో చేరి అంతకన్నా ఎదగలేక చదువు మానేశాడు. ఒక్క మగపిల్లవాడు చెడిపోతున్నాడని బాధపడ్డ తండ్రి రకరకాల ఉద్యోగాల్లో పెట్టినా అవేవి నిలుపుకోలేకపోయాడు. మగపిల్లాడు చెడిపోతున్నాడని బాధపడే ప్రతి తల్లి తండ్రి ఆలోచించినట్టే అతని తల్లిదండ్రులు కూడా ఆలోచించి పెళ్లి చేస్తే మారుతాడనుకొని పెళ్లి చేశారు. పెళ్లి అయిన ఒక ఏడాది దాకా చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ బాగానే ఉన్నాడు. తిరిగి అసలు స్వభావం బయటపడి భార్య మీద చెయ్యి కూడా చేసుకునేంత అహంకారం వచ్చేసింది. 2 పిల్లలు పుట్టి వాళ్ళు ఎదుగుతున్నా భర్త తన మీద చేయి చేసుకోవడంతో ఈ మధ్య అతని భార్య పిల్లల్ని కూడా తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పట్నుంచి నిస్సహాయురాలు, ఆర్థికంగా తన మీద ఆధారపడి ఉన్న పద్మినిని ఎలాగైనా తన దారికి తెచ్చుకుని శాశ్వతంగా ఆమెను తన చెప్పు చేతుల్లో పెట్టుకుంటే తన సంస్థ నిరాటంకంగా నడుస్తుందని స్వార్థపు ఆలోచన అతని మనసులో బీజం వేసుకుని అది ఇప్పుడు ఓ మహావృక్షమైపోయింది. పద్మినికి వేషాలు కావాలి. ఆమె చదువుకోలేదు. సినీ రంగంలో ఇంతకు ముందే ప్రయత్నించి విఫలురాలైంది. ఆమెకిప్పుడు సినిమాల్లో వేషాలకు అవకాశం లేదు. భర్త లేడు. ఒక్క కూతుర్ని చదివించుకోవాలి. ఆమె కూతురు నాటకాల మీదే బతకాలి. ఈ రంగం తప్ప మరో రంగం ఎరగని పద్మినికి తను ఆశ్రయం ఇచ్చినట్టు ఇచ్చి తన గ్రిప్లో పెట్టుకోవచ్చు. అయితే ఆత్మాభిమానం గల స్త్రీ ఆకలితో మాడుతుంది కానీ తన అంతరాత్మకి విరుద్ధంగా దిగజారదన్న వాస్తవం అతనికి అర్థమయ్యేంత సంస్కారం అతనిలో లేకపోవడం అతనికున్న చెడ్డ గుణాల్లో ఒకటి. అందుకే ఆమెను సాధించడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. వేరే దిక్కులేని పద్మిని తప్పకుండా మళ్ళీ తన పాదాల దగ్గరికే చేరుతుందని గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఇవాళ పద్మిని కమ్యూనిటీ హాల్కి రావడంతో తన నమ్మకం ఫలించిందని అతనికి మహా ఆనందంగా ఉంది. అయితే ఆ ఆనందం మీద బిందెడు నీళ్లు పోసినట్టు ఆమె మహిళా కళాకారులతో నాటకం వేయిస్తున్నానని చెప్పడం, శివ కోసం వచ్చాననడం అతనిలో ఉవ్వెత్తున క్రోధాగ్ని జ్వాలల్ని రేపింది. కళ్ళల్లో ఎర్రజీరలు కనిపించాయి. ఆమెను అవమానించాలనుంది. ఆమె కళ్ళు వర్షిస్తుంటే చూడాలన్న పాశవిక ఆనందం అంతకంతకు ఎక్కువవుతోంది. స్వరంలో వీలైనంత కాఠిన్యం నింపుకుని అన్నాడు. ఆ పాత్ర పోషించినంత మాత్రాన నువ్వు ఆవిడవు కాలేవు కదా అన్నాడు. పద్మినికి చిరాకేసింది. అయినా చెదిరిపోని చిరునవ్వుతో అంది. అదేంటి సార్, నేను ప్రమీలార్జునీయంలో ప్రమీలగా వేశాను. ప్రమీలనైపోయానా? మీరు సృష్టించిన అనేక పాత్రలు నేను పోషించాను. అవన్నీ అయ్యానా? సినిమాల్లో కేఆర్ విజయ్ గారు దేవతల పాత్రలు ఎన్నో పోషించారు. ఆవిడ దేవతయ్యారా? కళాకారులెవరూ కూడా తమ అసలు రూపం వదిలేసి పోషించిన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయరు కదా. అలా చేయడం ప్రారంభిస్తే రోజుకో రూపంలో కనిపించాలి. డైలాగులు చెప్పి చెప్పి బాగా అలవాటైంది. బాగానే చెప్తున్నావు. సొంత డైలాగులు కూడా. రాతలు కూడా మొదలుపెట్టావేంటి? లేదు సార్, ఆ అదృష్టం ఉంటే ముందు నా రాత మార్చుకొని మరో రాత రాసుకునేదాన్ని అంది కొంచెం విరక్తిగా. ఇంతలో శివ రావడంతో అతని దగ్గరగా నడిచి, ఏం శివ, లేట్ అయింది అంది. ఇంటికెళ్ళి వస్తున్నాను పద్మిని. నువ్వేంటి ఇలా వచ్చావు అడిగాడు. వాళ్ళిద్దరినీ నిప్పులు రాలుస్తున్న కళ్ళతో చూస్తూ జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి సిగరెట్ నోట్లో పెట్టుకొని ఖాళీ అయిన ప్యాకెట్ మరోసారి బయటికి విసిరేశాడు చక్రధరం. నీతో పనుండొచ్చాను శివ అంది పద్మిని. ఇక్కడ నువ్వు కూర్చోవడానికి సౌకర్యంగా కూడా లేదు. ఇంటికి రాకపోయావా? రా, అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం బండి దగ్గర అంటూ చక్రధరం వైపు చూసి, రండి సార్, కాఫీ తాగుదాం అన్నాడు శివ సిగరెట్ పొగ గట్టిగా వదులుతూ. థ్యాంక్స్, మీ మధ్యలో నేనెందుకులే అన్నాడు.
పద్మిని చురుగ్గా ఏదో అనబోతుంటే శివ కళ్ళతో సైగ చేసి నవ్వాడు. ఈ వయసులో మాకు రహస్యాలేముంటాయి సార్ అంటూ, రా పద్మిని అంటూ బయటికి నడిచాడు. పద్మిని వెనక్కి తిరిగి రాము వైపు చూసి, రాము నువ్వు కూడా రా అంది. రాము గబాల్ల లేచి, అవునక్క నాకు కాఫీ కావాలి అంటూ వాళ్ళని అనుసరించాడు. పద్మిని, శివ, రాము కాంపౌండ్ వాళ్ళని ఆనుకొని ఉన్న బండి దగ్గరికి వచ్చారు. శివ 3 కాఫీ చెప్పాడు. రాము కసిగా అన్నాడు, వీడి పొగరెప్పుడు తగ్గుతుందో, పెళ్ళం వదిలేసినా సిగ్గులేదు వీడికి. శివ తలాడిస్తూ, దుష్టులకు దూరంగా ఉండమన్నారు పద్మిని, నువ్వెప్పుడు ఇక్కడికి రాకు, నాతో పనుంటే ఇంటికొచ్చేయి అన్నాడు. నువ్వు ఇంటికి వెళ్తావనుకోలేదు శివ, అందుకే ఇక్కడికొచ్చాను. అయినా మనుషుల మాటలు పట్టించుకోవాలి కానీ మనిషి రూపంలో ఉన్న పశువు మాటలు పట్టించుకోవడం దేనికి? అంతేలే, ఇంతకీ ఏంటి సంగతి అడిగాడు శివ. పద్మిని మొహంలో ఆనందం వెల్లివిరిసింది. యవని వాళ్ళ స్కూల్లో వార్షికోత్సవాలంట శివ. హెడ్ మిస్ట్రెస్ నన్ను పిలిచి దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారి జీవిత చరిత్ర నాటకం వేయమన్నారు. అలాగా, చాలా సంతోషం పద్మిని ఆనందంగా అంటూ వెంటనే నొసలు ముడిచి, ఫ్రీ సర్వీసా, డబ్బులిస్తారా అన్నాడు. నేను ముందు ఫ్రీ అనుకున్నాను, కానీ ఈరోజే చెప్పారు మహిళా కళాకారులతో వేస్తే బాగుంటుందన్న నా సూచన నచ్చింది. ట్రూప్ తయారు చేసి బడ్జెట్ వేసి ఎంత ఖర్చవుతుందో చెప్పమన్నారు. ఎమ్మెల్యే గారు వేయిస్తానన్నారట. ఈ విషయంలో నీ సహాయం కావాలి శివ అంది పద్మిని. తప్పకుండా పద్మిని, నాకు చేతనైనంత సాయం చేస్తాను మనస్ఫూర్తిగా అన్నాడు శివ. అక్క, మేకప్ ఆర్టిస్టులు కూడా ఆడవాళ్లే అక్కర్లేదు కదా అడిగాడు రాము. పద్మిని చిరునవ్వుతో అంది, లేదు రాము, నువ్వే మాకు మేకప్, కాస్ట్యూమ్స్ అన్నీ చేయాల్సింది. థ్యాంక్స్ అక్క. రాము కళ్ళల్లో పల్చటి కన్నీటి తెర కదిలింది. రాము 10వ తరగతి కూడా పాస్ కాలేదు. చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు. రంగస్థలం మీద అభిమానంతో కొంతకాలం వేషాల కోసం తిరిగి ఇచ్చిన వేషాలు నిలబెట్టుకోలేకపోయాడు. అతనికి జ్ఞాపక శక్తి తక్కువ అవడంతో ప్రాంప్టింగ్ ఇచ్చిన డైలాగులు చెప్పలేకపోయేవాడు. అంచేత నెమ్మదిగా అందరిలోకి సీనియర్ మేకప్ మ్యాన్ హనుమంతు దగ్గర మేకప్ చేయడం నేర్చుకుని చక్రధరం సంస్థలో చేరాడు. 25 ఏళ్లుంటాయి. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. చక్రధరం అడపాదడపా ఇచ్చే చిన్న అమౌంట్లు తల్లికిచ్చి నా కొడుకు సంపాదన పరుడు అనే తృప్తి కలిగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. పద్మిని అంటే అతనికి విపరీతమైన అభిమానం. చక్రధరం పద్మినిని తీసేశాడని తెలిసిన దగ్గర నుంచి విపరీతంగా బాధపడుతున్న వ్యక్తుల్లో అతను మొదటివాడు. ఇవాళ పద్మినిని చూడగానే అతనికి మహా ఆనందంగా ఉంది. రేపు సాయంత్రం మీ ఇంటికి వస్తాను పద్మిని, అక్కడ కూర్చుని ఆర్టిస్టుల్ని ప్లాన్ చేద్దాం. ఆదివారం కూర్చుని బడ్జెట్ ప్లాన్ చేద్దాం. ఇక్కడెందుకు, ఆ వెధవ ఏడుపు కొడుతుంది మనకి అన్నాడు శివ. కానీ శనివారం ఆవిడ మీటింగ్ పెట్టారు శివ. ఆ రోజున బడ్జెట్, ఆర్టిస్టుల లిస్టు ఇవ్వాలి. ఆవిడ స్కూల్ టీచర్లు కూడా ఒకరిద్దరు నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారట. వాళ్ళని కూడా ఆ రోజు పిలుస్తాను అన్నారు ఆవిడ. అలాగా, ఆలోచిస్తూ అన్నాడు. ఇంతలో కాఫీ కప్పులు తీసుకుని కుర్రాడు రావడంతో ముగ్గురు కాఫీలు అందుకున్నారు. బాగున్నావా అక్క అడిగాడు కాఫీ ఇచ్చిన కుర్రాడు సూరి. బాగున్నాన్రా, ఎలా ఉంది నీ బడ్డీ అడిగింది పద్మిని. నా బడ్డీకేంటి, మీరందరూ చల్లగుంటే నా బడ్డీ కూడా చల్లగుంటుంది. నీ బడ్డీ వేడిగా ఉండాలిరా, చల్లగా ఉంటే కూల్ డ్రింక్ షాప్ అవుతుంది. శివ హాస్యానికి అందరూ నవ్వారు. కాఫీ తాగి సూరికి డబ్బులిచ్చి ముగ్గురు అక్కడి నుంచి కదిలారు. నువ్వు ఇంటికి వెళ్ళిపో పద్మిని, నేను వస్తాలే అన్నాడు శివ. అలాగే వెళ్ళొస్తాను రాము, నువ్వు కూడా శివతో రా రేపు అంది పద్మిని. వస్తానక్క సంతోషంగా అన్నాడు రాము. పద్మిని ఇంటివైపు బయలుదేరితే రాము, శివ చక్రధరం ఉన్నవైపు నడిచారు. పంపించొచ్చావా నీ పద్మినిని వెటకారంగా అడిగాడు చక్రధరం. అలా మాట్లాడకండి సార్, పద్మిని నాకు చెల్లెల్లాంటిది నెమ్మదిగా అన్నాడు శివ. నేను మాత్రం ఏమన్నాను అమాయకత్వం నటించాడు చక్రధరం. శివ మాట మారుస్తూ అన్నాడు. ఇవాళ మన వాళ్ళెవ్వరూ వచ్చినట్లు లేరు సార్ వెంటనే విసుగ్గా అన్నాడు చక్రధరం. ఒక్కడన్నా వచ్చి వస్తాం రాము అని చెప్పి చావచ్చుగా, నేను ఇక్కడ బెదవలాగా ఎదురు చూస్తూ కూర్చోవాలా? నేనేం పని పాట లేనివాడినా? సార్, ఈ మధ్య సెల్ ఫోన్లు వస్తున్నాయి, మీరు ఒకటి కొనుక్కోండి, ఇలాంటి సమస్యలేం రాకుండా ఫోన్లో మీకేం చెప్పాలన్నా చెప్పొచ్చు అన్నాడు శివ. ఎంతుంటుంది అడిగాడు చక్రధరం సాలోచనగా. ఏమో 2000 నుంచి 1,00,000 దాకా చాలా రకాలు ఉన్నాయట. మనకి తెలియదు కదా, ముందు 2000 ఫోన్తో మొదలు పెడితే మంచిది. ఎక్కడ దొరుకుతుంది, మన ఊళ్ళో ఉందా? శివ నవ్వాడు. మన ఊళ్ళో దొరుకుతుందా సార్, భలేవారు మీరు, విజయవాడకో గుంటూరో వెళ్ళి చూడండి, ఎలక్ట్రానిక్ షాపుల్లో దొరుకుతుందట. అతను తల పంకించి ఊరుకున్నాడు. అతను ఆ విషయం తీవ్రంగా ఆలోచిస్తున్నాడని అర్థమైంది శివకి. సార్, ఇంకెవరూ వచ్చేట్టు లేరు, వెళ్ళిపోమంటారా అడిగాడు.
వెళ్దాం పదండి అంటూ చేతిలో మిగిలిన సిగరెట్ పీక్ అక్కడ పారేసి చటుక్కున లేచాడు. రాము, శివ అతని వెనకే బయటికొచ్చారు. బయటికి వచ్చేటప్పుడు అడిగాడు చక్రధరం, పద్మిని కూతురు ఏ స్కూల్లో చదువుతోంది? గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్. గవర్నమెంట్ స్కూల్ వార్షికోత్సవాలా? వాళ్ళు ఈ వీడిని నాటకమాడమన్నారా? పెద్ద జోక్లా పెళ్ళున నవ్వుతూ అన్నాడు. శివ, రాము చిరాగ్గా చూశారు. ఆ తరువాత ఎవ్వరూ మాట్లాడలేదు. చక్రధరం తను ఈ మధ్యే సెకండ్ హ్యాండ్లో కొనుక్కున్న లూనా ఎక్కి స్టార్ట్ చేశాడు. రాము, శివ నడక ప్రారంభించారు. కథ కొనసాగుతుంది.